ఒక చెడ్డ భార్య ఎప్పుడూ కూడా ఈ సంకేతాన్ని చూపుతూ ఉంటుంది. కాస్త గమనించండి. మీకే తెలుస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పేర్చుకుంటూ పోతే దుమ్ము కూడా పర్వతంలా మారిపోతుంది. నిజమే కదా! దుమ్ము ఈరోజు నువ్వు కొంచెమే అనుకోవచ్చు. అది రోజు పేరుకొని పేరుకొని ఒక పెద్ద కొండలా మారిపోతుంది. అది ఎంతలా అంటే నువ్వు కరిగించలేనంత బలంగా మారిపోతుందని తెలుసుకో. నాలుక ఉండేది 3 అంగుళాలే అయినా అది 6 అడుగుల మనిషిని ఒకే ఒక్క మాటతో నిలువునా కూల్చేస్తుంది. చూసారా? ఎప్పుడైనా సరే మనిషిని చూసి అంచనా వేయకూడదు. ఎవరికి తెలుసు? ఈరోజు నువ్వు చులకన చేసి చూసిన వాళ్ళే రేపు నీకన్నా ఎత్తులో నీ ముందే తిరుగుతారని నువ్వు తెలుసుకో. ప్రత్యర్థి కంటే ఓ అరగంట ఎక్కువసేపు వేచి ఉన్నవారిదే కదా విజయం అనేది వాళ్ళ సొంతమవుతుంది. 7 సార్లు కింద పడు. ఎనిమిదోసారు తప్పకుండా పైకి లేయి. నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. అలా కాకుండా నేనిక్కడ పడిపోయాను, నేను లేవలేను, నేను ఇక విజయాన్ని చేరుకోలేను, నా లక్ష్యానికి నేను వెళ్ళలేను అని అక్కడే నువ్వు కింద పడిపోయి అక్కడే కూర్చొని ఉంటే, లేచి ఎలా విజయాన్ని సాధించగలవు చెప్పు? పడిన ప్రతిసారి అక్కడ నువ్వొక పాఠం నేర్చుకోవాలి. అప్పుడే కదా నువ్వు ఒక మంచి స్థాయికి చేరుకోగలవు. అలా కాకుండా ఎవరో వచ్చి సాయం చేస్తారులే, ఎవరో వచ్చి నన్ను పైకి లేపుతారులే అనుకుంటే అది నీ భ్రమ, నీ మూర్ఖత్వం మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కలికాలంలో ఎవ్వరు కూడా మనకి సాయం చేయరు. చెయ్యిని అస్సలు అందించరు. ఇంకా కావాలి అంటే ఇంకా భూమిలోకి పాతేస్తారే కానీ ఒక్కరి కూడా పైకి లేపరని నువ్వు గుర్తుపెట్టుకో. డబ్బు ఉంటేనే నలుగురు నీతో ఉంటారు. లేదంటే నలుగురు నిన్ను ముంచేసి వెళ్ళిపోతారు. నలుగురు ఉన్నా నువ్వు అనాథలా మిగిలిపోవలసి వస్తుంది. కేవలం డబ్బు ఉంటేనే నీకు మర్యాద కానీ, నీ మాటకి గౌరవం కానీ అన్నీ లభిస్తాయి. నిజమే కదా! అసలు పూర్వకాలంలో ఎలా ఉండేది? డబ్బుకి ఎంత విలువ ఉండేది కాదు. మనిషికి ఎంత విలువో, మాటకి ఎంత గౌరవం ఉండేదో. కానీ ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకే గౌరవం. డబ్బు ఉన్నవాళ్ళు చెప్పిందే మాట. వాళ్ళు ఏది చెప్తే అదే నిజం. వాళ్ళు ఏదంటే అదే కరెక్ట్. నిజమే కదా! అలానే కదా అందరూ ఉన్నారు. డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు అబద్ధం చెప్పినా అది నిజమే. పేదవాడు కటిక నిజం చెప్పినా సరే అది అబద్ధంలా తేలికగా తీసి పారేస్తారు. అది డబ్బు ఉన్నవాళ్ళకి, లేని వాళ్ళకి ఉన్న తేడా. కాబట్టి నువ్వు ఏం సాధించాలి అనుకున్నా, ఏదైనా మాట ఒకరికి చెప్పాలి అనుకున్నా నువ్వు గెలిచి చూపించాలి. అలా అని అడ్డదారిలో వెళ్ళకూడదు. అడ్డదారిలో నువ్వు సంపాదించిన ధనం అనేది ఏదో ఒక రోజు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఏదైనా సరే న్యాయంగా సంపాదించు. న్యాయం వైపు వెళ్ళు. అదే నీకు 10 కాలాల పాటు చిరకాలం ఉంటుంది. బావిలోని కప్పకేం తెలుస్తుంది సముద్రం విలువ? నిజమే కదా! మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మొదటి గ్లాసుతో ఒక వ్యక్తి మందు తాగుతాడు. రెండవ గ్లాసుతో మందును తాగుతుంది. మూడవ గ్లాసుతో మందుని మనిషి తాగేస్తుంది. నిజమేనా? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మద్యం మత్తులో చేరి అన్నిటినీ మీరు కోల్పోవద్దు. మీ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించండి. మీరు లేకపోతే మీ కుటుంబం ఎంత బాధపడుతుందో ఆలోచిస్తేనే కదా! వాళ్ళ బాగోగులు మీరు చూసుకోవాలి కదా! మీకంటూ ఒక బాధ్యత, బరువులు ఉన్నాయి కదా! ఎందుకు అలా నిలువునా వదిలేస్తారు చెప్పండి? ఎప్పుడు కూడా మనం ఒక వ్యసనంతో మనం బాధపడుతూ మన కుటుంబాన్ని ఎప్పుడూ బాధ పెట్టకూడదని గుర్తుపెట్టుకోండి. పొర్లిపోయిన నీరు తిరిగి చెంబులోకి అస్సలు రాలేదు కదా! నువ్వు తపస్సు చేసినా సరే ఆ నీటిని మళ్ళీ ఆ చెంబులోకి తీసుకురాగలవా? లేదు. అలానే నువ్వు కోపంలో నోరు జారిన మాటని కూడా వెనక్కి తీసుకురాలేవు అని గుర్తుపెట్టుకో. కోపాన్ని అదుపు చేసుకో. కోపంలో వచ్చిన మాటల్ని కట్టుబాటు చేసుకో. అప్పుడు నీకు నలుగురిలో మర్యాద ఉంటుంది. అలా కాకుండా నీకు కోపం వచ్చిన వెంటనే ఎలా అంటే అలా మాట్లాడేశావు అంటే నీ కోపానికి కూడా అర్థమేముంది చెప్పు? నీకు ఇతరులకి మధ్య తేడా ఏమిటి అసలు? కోపాన్ని ఎవరైతే అదుపు చేసుకొని మాటని కట్టుబాటు చేసుకుంటారో వాళ్ళు జీవితంలో ఎత్తుకి ఎదగగలరు. ఒకేసారి 2 కుందేళ్లను వేటాడేవాడు దేన్ని కూడా పట్టుకోలేడు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు 2 లక్ష్యాల్ని కాదు,
ఒకే ఒక లక్ష్యాన్ని పెట్టుకో. ఖచ్చితంగా నువ్వు దాన్ని చేరుకోగలవు, విజయాన్ని సాధించగలవు. ఒక తెలివైన గద్ద దాని గోళ్లను దాచి ఉంచుకుంటుంది. ప్రత్యర్థి లేకుండా ఎవ్వరూ కూడా అస్సలు గొడవ పడలేరు. నిజమే కదా? కాబట్టి ఎప్పుడైనా వాదన చేయాల్సిన పరిస్థితి వస్తే ఏమవుతుంది? కాస్త తగ్గి చూడండి. మీకే కొంచెం మనశ్శాంతి కూడా ఉంటుంది. కళ్ళు అనేటివి ఆత్మకి అద్దం లాంటివి. బిడ్డకు జన్మనివ్వడం సులభమే, దాని గురించి చింతించడం కంటే. పైకి ఉన్న మేకు కొట్టివేయబడుతుంది కదా, ఎప్పటికైనా అది లోపలికి వెళ్లాల్సిందే. బలవంతులు బలహీనుల మాంసాన్ని పీక్కొని పీక్కొని తింటారు. నిజమేనా? మంచి మందు ఎప్పుడూ కూడా నోటికి చేదుగానే ఉంటుంది. అందుకే ఎవరికి కూడా కఠినమైన నిజాలు అస్సలు నచ్చవు. ఎంత విచిత్రమో కదా? నువ్వు పులి గుహలోకి ప్రవేశించకుండా దాని పిల్లను పట్టుకోవాలి అని అనుకుంటే ఎలా? అది నీ మూర్ఖత్వమే కదా అవుతుంది. ఏదైనా సరే నువ్వు ముందుకు వెళ్ళి చూడు, అప్పుడు కదా అది విజయమో ఓటమో నీకు తెలిసేది. అనేక చిన్న చిన్న వేట్లతో ఒక పెద్ద చెట్టు కూడా ఏదో ఒక రోజు నువ్వు నరికేయగలవు. అలానే ఓటములు ఎదురైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండు. తప్పకుండా గెలుపు అనేది నీ సొంతమవుతుంది. సారాయి అనేది నిజమైన మనసుని బయట పెడుతుంది. కాలం అనేది ప్రతిరోజు ఒక బాణంలా దూసుకుపోవాల్సింది. ఎప్పుడు ఒకేలా ఉంటుందని అస్సలు అనుకోవద్దు. ఒకరు చేసిన తప్పు మరొకటికి గుణపాఠాన్ని నేర్పిస్తుంది. నిజమే కదా? నీ అసలు ఉద్దేశాన్ని ఎప్పటికీ కూడా నువ్వు అస్సలు మార్చుకోవద్దు. ఎవరు ఎన్ని చెప్పినా సరే నువ్వు నీలానే ఉండు. చేప అనేది నీటిని పట్టించుకుంటే నీరు కూడా చేపని పట్టించుకుంటుంది. అలా కాకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే సజావుగానే కదా జీవితం అనేది సాగిపోతుంది. దీపం అడుగునే చీకటి ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. కష్టాలతో పాటు ఆనందం కూడా వస్తుంది. ఆనందంతో కష్టాలు కూడా వస్తాయి అని తెలుసుకున్న వాళ్ళే జీవితంలో ఏదైనా సరే సాధించగలరు. 1000 మైళ్ళ ప్రయాణం ఒకే ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కప్ప యొక్క పిల్ల కూడా కప్పే కదా అవుతుంది. అలా కాకపోతే, అలా కాదు నేను సింహం పిల్లని అనుకుంటే అది సింహం అయిపోతుందా? లేదు కదా. ఏడ్చినా గడిపినా నవ్వుతూనే ఉండు, సంతోషంగా ఉండు. పొరుగువాడి పచ్చిక ఎప్పుడూ కూడా పచ్చగానే ఉంటుంది. మీ జీవితం మీకు నచ్చినట్లుగా జీవించండి. అందరితో చిరునవ్వుతో ఉండే మనోహరమైన మహిళలు కఠిన మనసు అనేది తప్పకుండా కలిగి ఉంటారు. అప్పుడే అందరితో నవ్వుతూ మాట్లాడగలరు. ఒక చెడ్డ భార్య 100 సంవత్సరాల చెడ్డ పంటకి సూచన. కొడుకుపై ప్రేమ ఉంటే అతన్ని యాత్రలకి వెళ్ళనివ్వు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.